వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. గత 10 రోజుల నుంచి తమిళనాడులోని కరూర్ ఘటన రాజకీయాలను కుదిపేస్తోంది. దాదాపు 40 మంది ఈ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన బహిరంగ సభలో చోటు చేసుకున్న ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు తరుణంలో మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాటి పళనిస్వామి విజయ్కు ఫోన్ చేసి తన సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అన్నా డీఎంకే కీలక నేత ఒకరు వెల్లడించారు. ఇదే సమయంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుని ఉండవచ్చని తమిళ మీడియాతో పాటుగా జాతీయ మీడియా కూడా అభిప్రాయపడింది. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు గాను వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే అంశానికి సంబంధించి చర్చించినట్టు తెలిపింది. విజయ్ ఒంటరిగా పోటీ చేస్తే జరిగే నష్టాలను కూడా ఈ సందర్భంగా పళనిస్వామి ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఓ సంచలనం నమోదు అయింది. పళనిస్వామి అన్నా డీఎంకే ప్రచారంలో నటుడు విజయ్ టీవీకే జెండాలు ప్రదర్శించారు. పొత్తుపై పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన పళనిస్వామి కుమారపాలెం నుంచి డీఎంకేపై యుద్ధానికి రెడీ అంటూ ప్రకటించారు. టీవీకే జెండాలను చూపిస్తూ గెలుపు మనదేనని ధీమా వ్యక్తం చేశారు. ఊహించని విధంగా గెలుపు ఉంటుందన్న పళనిస్వామి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు అంటూ ధీమా వ్యక్తం చేశారు. దీనితో రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయం అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2026 పొంగల్ తర్వాత పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని సదరు అన్నా డీఎంకే నేత ప్రకటించారు. ఈ తొక్కిసలాటకు టీవీకే బాధ్యత వహించాలని విమర్శిస్తోన్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. విజయ్కి ప్రజాబలం ఉంది, కానీ సంస్థాగత నిర్మాణం లేదని, సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీతో వెళితే క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలను ఎదుర్కొంటోంది అన్నారు. అన్నా డీఎంకేతో చేతులు కలపడం వల్ల విజయ్ తన పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం దొరుకుతుందని పరిశీలకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.